అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో వీడియోని విడుదల చేసింది అఘోరి. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలిరండి అంటూ కూడా చెప్పుకొచ్చింది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గరే ఉందంటూ చెప్పుకొచ్చింది. గో హత్యలను నివారించేందుకు పోరాడదామంటోంది. ప్రస్తుతం విజయవాడలో అఘోరి ఉంది. దుర్గమ్మను దర్శించుకుంది అఘోరి. ఈ నేపథ్యంలో ఇన్ఫాక్ట్ ఉదయం కూడా మీరు చూస్తే కనుక నదిలోకి కారుని దూసుకుపోనిచ్చిందంటే అక్కడ ఎటువంటి సినారియో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అక్కడ అమరేశ్వర స్నానఘట్టానికి సంబంధించి ఆ ప్రదేశానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ లోపలికి పోనిచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో ఒక్కసారిగా కారుని నదిలోకి పోనిచ్చే ప్రయత్నం చేసింది. దీంతో నచ్చచెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ఆ కారుని మీరు చూడొచ్చు విజువల్స్కి సంబంధించి. అక్కడ నచ్చచెప్పే ప్రయత్నం చేసిన తర్వాత అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి తీసుకువెళ్లారు. దుర్గమ్మ దర్శనానికి తీసుకువెళ్ళిన తర్వాత ఇన్ఫాక్ట్ కోటప్పకొండను కూడా దర్శించుకుంది. తిరిగి హైదరాబాద్లో అడుగు పెడతానంటోంది. హైదరాబాద్లో అడుగు పెడతా. ఇప్పటికే 6 గుళ్ళు ధ్వంసమయ్యాయి. 1 కాదు 2 కాదు. నేను చెప్పిన తర్వాత కూడా గుళ్ళ మీద ఇటు దాడులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా నిన్న వ్యాఖ్యానించింది. దాంతోపాటు ఇక్కడికి అడుగుపెట్టిన తర్వాత అంటే హైదరాబాద్, మరి ముఖ్యంగా తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత శివతాండవం చేస్తా అంటోంది. ఆ తాండవం నేను మొదలు పెడతా అంటోంది. ఈ నేపథ్యంలోనే తను కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తుంది. ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపైనే ఉంది అంటూ తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పోరాడదాం రండి అంటూ కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడేం చేయబోతోంది? ఇంతవరకు తాను ఒక్కరితే ఇప్పుడు పర్యటనలు చేస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరు వచ్చినా రాకపోయినా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటా అంటూ తన వెహికల్తో తను వెళుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు అక్కడ తనకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే కనుక వెంటనే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో చూసాం. మరీ ముఖ్యంగా ఇటు కేదార్నాథ్, బద్రీనాథ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళింది. తిరిగి వచ్చిన తర్వాత ఎటువంటి సందర్భం ఉందో మనం చూసాం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఫియర్స్గా వెళుతుందనే చెప్పుకోవాలి. ఇంకా వేగంగా, ఇంకా దూకుడుగా వెళుతోంది. ఇక్కడికి మరి ముఖ్యంగా తెలంగాణకు తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ పోలీసులు తనని మహారాష్ట్ర బోర్డర్ దాటించారు. మహారాష్ట్ర బోర్డర్లు విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టడం సంచలనంగా మారిన తర్వాత అక్కడ టోల్ గేట్ దగ్గర వ్యవహారం ఒక్కసారిగా తను బర్స్ట్ అయింది. నన్నెందుకు టచ్ చేస్తున్నారు అంటూ అక్కడ తను కోపోద్రిక్తురాలయ్యింది. అక్కడి నుంచి మరింత దూకుడుగా వెళుతోంది. మరి ముఖ్యంగా నాగుల చవితికి సంబంధించి అక్కడ ప్రత్యేక పూజలు చేసింది విశాఖపట్నంలో. ఆ తర్వాత చూసుకుంటే ఇలా శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కోటప్పకొండను కూడా దర్శించుకుంది. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత నేరుగా తెలంగాణలో అడుగు పెడతా, హైదరాబాద్లో అడుగు పెడతా, దమ్ముంటే ఆపుకోండి అంటూ కూడా సవాల్ చేస్తోంది. నేను చెప్పిన తర్వాత ఇప్పటికీ 6 గుళ్ళు ధ్వంసమయ్యాయి. ఏం చేస్తోంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ చేసింది. దమ్ముంటే నన్ను ఆపుకోండి. ఎన్ని ప్రోటోకాల్స్, శాంతి భద్రతలకు విఘాతం అంటే కనుక మీరు చెప్పిందల్లా చేశాను, కానీ గుళ్ళ మీద గుళ్ళు ధ్వంసం అవుతూ ఉంటే ఎందుకు రియాక్ట్ కావటం లేదు ప్రభుత్వం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు తిరిగి తెలంగాణలో అడుగు పెట్టాలనుకుంటోంది. తెలంగాణలో అడుగు పెడుతుందా? అడుగు పెట్టనిస్తారా? ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత కొద్ది రోజుల తమిళనాడు బోర్డర్లో విడిచిపెట్టిన ఆ ఘటనకు సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తను అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మను కూడా దర్శించుకుంది. ఈరోజు దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత తెలంగాణలో, హైదరాబాద్లో అడుగు పెడతానంటూ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా నిన్న ఆ బయట కూడా మనం చూసాం, తను మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇప్పుడు ఒక పిలుపునిచ్చింది. అఘోరి ఇచ్చిన ఆ పిలుపేంటి? ఎందుకు పిలుపునిచ్చింది? ఏం పిలుపునిచ్చింది? ఎందుకని పిలుపునిచ్చింది? ఇవన్నీ ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. ఈరోజు మా బెల్లంపల్లిలో కార్తీక మాసం సందర్భంగా బెల్లంపల్లి గ్రౌండ్లో లక్షదీపు మహోత్సవాలు జరుపుతున్నారు. అయ్యప్ప సాములు, శివసాములు, భవానీ సాములు అందరు వెళ్ళి పాల్గొని మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే హక్కు మన అందరికి ఉంది. గోహత్యను ఆపే హక్కు మనకు అందరికి ఉంది. స్త్రీ మీద దాడులను ఆపే హక్కు మనకు అందరికి ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడదాం. జై అఘోరి కాళీ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.
అందరూ కలిసికట్టుగా పోరాడి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఓం నమ శివాయ. అందరూ ఆ లక్షదీపు ఏదైతే వాళ్ళు నిర్వహించారో మన వాళ్ళు, అందులో మీరందరూ పాల్గొనాలని, సాములందరూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, ఆడపిల్లలను కాపాడుకోవడానికి, గోహత్య ఆపడానికి మన అందరి బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. హరహర్ మహాదేవ్, ఓం నమ శివాయ. అందరూ వెళ్ళండి, బెల్లంపల్లి గ్రౌండ్ లో లక్షదీప్ యాత్ర జరుగుతుంది, అక్కడికి అందరు వెళ్ళి. రైట్, ఇక తెలంగాణలోకి అడుగు పెట్టబోతోంది. బెల్లంపల్లిలో అడుగు పెట్టిన తర్వాత ఇక నెక్స్ట్ అడుగు ఇటు హైదరాబాద్లోనైనా? ఈ నేపథ్యంలో ఏం చేయబోతోంది? కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర బోర్డర్ దాటించారు తెలంగాణ పోలీసులు. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెట్టబోతోంది. అడుగు పెట్టిన తర్వాత ఏం జరగబోతోంది, ఏం చేయబోతోంది? ఒకటే చెబుతోంది, శివతాండవం ఆడతానంటూ నిన్న ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీస్తానంటోంది. ఇంకో మాట కూడా చెబుతోంది, ముఖ్యమంత్రి రేవంత్ని గద్దె దించుతానంటోంది. అటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి అడుగు పెట్టిన తర్వాత అఘోరి ఏం చేయబోతోంది? మరి ముఖ్యంగా తను ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది? కొద్ది రోజులుగా చూస్తే తన పంధా మారిందా అని చర్చ జోరెందుకుంటోంది. ఎందుకు ఆ మాట వినిపిస్తోందంటే కనుక అంతవరకు మాటలతో చెప్పింది, కానీ ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత తనతో తెచ్చుకున్న ఫ్యూయల్ క్యాన్ని తన మీద చల్లుకుంది. ఎట్ ద సేమ్ టైం కారు మీద కూడా చల్లింది. చల్లుకొని ఆత్మార్పణకు సిద్ధమైంది. అక్కడ ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారాయా? ఇంకా దూకుడుగా వెళుతోందా? ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అసలు తన వ్యూహం ఏమిటి అనేది బహుశా పోలీసులకు కూడా అంతు చిక్కటం లేదు. ఏం చేస్తోంది, ఏం చేయబోతోంది అనేది, ఎక్కడికి వెళుతుందో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇక మహారాష్ట్ర నుంచి, ఎందుకంటే తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర బోర్డర్లో విడిచిపెట్టిన తర్వాత కేదార్నాథ్కు, బద్రీనాథ్కు అటువైపు వెళ్ళిపోతుంది. ఇటువైపు రాదు దాదాపుగా. ఒకవేళ వచ్చినా కూడా కనీసం ఒక 6 నెలల్లో, లేకపోతే పరిస్థితులు కాస్త సర్దుమణికాక వస్తుంది అనుకున్నాం. కానీ ఒక్కసారిగా మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు మనం చూసాం. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కావచ్చు, లేకపోతే తాను అడుగుపెట్టిన చోట ఎటువంటి సంచలనాలు జరుగుతున్నాయనేది, మరి ముఖ్యంగా అక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తెలంగాణలోకి అడుగు పెట్టబోతోంది. ఏం జరుగుతోంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.